నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. మరి ఏ పాఠం చెప్పుకుంటున్నాం మనము? శ్రీకృష్ణ శతకం కదా. శ్రీకృష్ణ శతకంలో 3 పద్యాలు చెప్పుకున్నాము. తర్వాత ఇంకో 3 పద్యాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. అయితే 4వ పద్యం చూసినట్లయితే, 4వ పద్యం ఏముంది? 4వ పద్యం చూద్దామా ఒకసారి. ఈ 3 పద్యాలు కూడా నేర్చుకున్నారనుకుంటున్నాను. నేను నేర్చుకున్నారా? రైట్, నేర్చుకోండి చక్కగా. 4వ పద్యం చూడండి జాగ్రత్తగా. బలమెవ్వడు కరిబ్రోవను, బలమెవ్వడు పాండు సుతుల భార్యనుగావన్, బలమెవ్వడు సుగ్రీవుకు, బలమెవ్వడు నాకు నీవే బలమౌ కృష్ణ. ఇంకోసారి చూడండి. బలమెవ్వడు కరిబ్రోవను, బలమెవ్వడు పాండు సుతుల భార్యనుగావన్, బలమెవ్వడు సుగ్రీవుకు, బలమెవ్వడు నాకు నీవే బలమౌ కృష్ణ. చూడండి, ఏంటిదట? బలమెవ్వడు, కరిబ్రోవను బలమెవ్వడు అనమాట. కరి అంటే ఏంటిది? ఏనుగు. అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం అనేది ఉంటుందన్నమాట. అందులో ఆ ఏనుగును కాపాడినటువంటి బలం ఎవ్వరు? అదేవిధంగా తర్వాత ఏమంటున్నాడు? బలమెవ్వడు పాండుసుతుల భార్యను కావన్. పాండుసుతుల భార్యను కావన్. పాండుసుతులు అంటే భారతంలో పాండు రాజకుమారుని కొడుకులు అన్నమాట. వాళ్ళ భార్య ఎవరు? ద్రౌపది. ఆ ద్రౌపదిని కాపాడినటువంటి బలం ఎవ్వరు? అదేవిధంగా బలమెవ్వడు సుగ్రీవుకు, సుగ్రీవును కాపాడినటువంటి బలం ఎవ్వడు? వాలి సుగ్రీవుల యుద్ధం రామాయణంలో. వాలి సుగ్రీవ యుద్ధం జరుగుతున్నప్పుడు మరి ఆ సుగ్రీవుడును కాపాడినటువంటి బలం ఎవ్వడు? ఇంకా బలమే నాకు నీవే బలమవు. మరి ఆ విధంగా ఆ ఏనుగును, పాండవుల భార్యను, సుగ్రీవుని కాపాడినటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలమే నాకు బలమవుతుంది, కాపాడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? ఓ కృష్ణ, ఏనుగును కాపాడినటువంటి బలం ఏదైతే ఉందో, పాండుసుతుల భార్యను కాపాడినటువంటి బలం ఏదైతే ఉందో, సుగ్రీవును కాపాడినటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలమే నన్ను కాపాడుతుంది. అంటే నువ్వే మాకు రక్ష ఓ కృష్ణ అని చెప్పేసి అంటున్నారన్నమాట. సరేనా? ఓకేనా? రైట్. మరి ఇంకా 5వ పద్యానికి వెళ్దామా? రైట్, జాగ్రత్త చూడండి. దండమయా విశ్వంభరం, దండమయా పుండరీకదళనేత్ర హరి, దండమయా కరుణానిధి, దండమయా నీకు నెప్పుడు దండము కృష్ణ. ఎన్నో పద్యం ఇది? ఇది 5వ పద్యం. ఒకసారి చూడండి. దండమయా విశ్వంభరం, దండమయా పుండరీకదళనేత్ర హరి, దండమయా కరుణానిధి, దండమయా నీకు నెప్పుడు దండము కృష్ణ. రైట్, చూడండి. దండమయ విశ్వంభర, విశ్వాన్ని భరించేటటువంటి వాడా, దండమయ నీకు దండము. ఎవరు? విష్ణుమూర్తి. అదేవిధంగా దండమయ పుండరీక దళనేత్ర అంటే తామరాకుల వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడా హరి ఓ కృష్ణ. దండమయ కరుణ అనేది, కరుణను కురిపించడంలో కరుణానిధి, కరుణయందు సముద్రమంతటి వాడ, కరుణానిధి సంపద కలిగినటువంటి వాడా అని అర్థం. కరుణ అనేటటువంటి సంపద కలిగినటువంటి వాడా, దండమయ నీకు నెప్పుడు దండము కృష్ణ. నీకు నెప్పుడు ఎల్లప్పుడూ నీకు వందనాలయ్యా ఓ శ్రీకృష్ణ అని చెప్పేసి అంటున్నాడు. దండం అంటే ఏంటిది? నమస్కారం, వందనాలు అని చెప్పేసి అర్థం అన్నమాట. విశ్వాన్ని భరించేటటువంటి వాడా, విశాలమైనటువంటి నేత్రాలు, కన్నులు కలిగినటువంటి వాడా హరి,
కరుణయందు అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడా, ఓ కృష్ణ భగవానుడా, నీకు దండాలు వందనాలు అని చెప్పేసి అంటున్నాడు కవి. సరేనా? రైట్. ఇక తర్వాత 6వ పద్యం. 6వ పద్యం చూద్దాం ఒకసారి. ఓకేనా? నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమార నారాయణ నిను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ. నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమార నారాయణ నిను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ. ఇంకేంటిదట? లక్ష్మీపతి, ఓ నా లక్ష్మీపతి నారాయణ అంటే సిరుల తల్లి, లక్ష్మీదేవి అతని భార్య కదా, అందుకని లక్ష్మీపతి. లక్ష్మీపతి ఓ నారాయణ, వసుదేవుని కుమారుడైనటువంటి వాడా, ఓ శ్రీకృష్ణ, నందుని కుమారుడు అంటే నందుడు పెంచాడు కాబట్టి నందుని కుమారుడైనటువంటి వాడా, ఓ నారాయణ, నిన్ను నమ్మితి, నిన్నే నమ్మాను, నువ్వే నన్ను కాపాడాలి అయ్యా ఓ కృష్ణ భగవానుడా అని చెప్పేసి వేడుకుంటున్నాడు కవి. ఏంటిదట? ఓ కృష్ణ భగవానుడా, లక్ష్మీపతి అయినటువంటి వాడా, నారాయణ, వాసుదేవుని కుమారుడైనటువంటి వాడా, వాసుదేవ నందకుమార, నిన్నే నమ్మాను స్వామి, నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పేసి వేడుకుంటున్నాడు. ఓకేనా? ఇది ఈ పద్యాలు చక్కగా నేర్చుకోండి. ఓకేనా? ఇంకోసారి పాడనా? రైట్, వినండి జాగ్రత్తగా. బలమెవ్వడు కరిబ్రోవను బలమెవ్వడు పాండు సుతుల. ఇక్కడ ఏదది? 4వ పద్యం. బలమెవ్వడు కరిబ్రోవను బలమెవ్వడు పాండు సుతుల భార్యనుగావన్ బలమెవ్వడు సుగ్రీవుకు బలమెవ్వడు నాకు నీవే బలమౌ కృష్ణ. అదైన తర్వాత దండమయా విశ్వంభర దండమయా పుండరీకదళనేత్ర హరి దండమయా కరుణానిధి దండమయా నీకు నెప్పుడు దండము కృష్ణ. ఇంకా 6వ పద్యము. నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమార నారాయణ నిను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ. ఇందులో నగధర కృష్ణ అంటాం కదా. నగధర అంటే కొండను ధరించినటువంటి వాడ, నగం అంటే కొండ అన్నమాట, ధర అంటే ధరించినటువంటి వాడు. అంటే గోవుల్ని రక్షించేటప్పుడు అంటే వర్షము నుంచి కాపాడడానికి కొండను ఎత్తుతాడనమాట కృష్ణుడు చిటికన వెళ్ళిపోయిన. అది రైట్. ఈ విధంగా మనము ఈ పద్యాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు కదా. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.